జై శ్రీరామ్. నేను మీ ధనుంజయ్ హిందూ. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి మనిషి మరణం తర్వాత జీవుడు ఎక్కడికి వెళ్తాడు అనే సందేహం కలగక మానదు. వారు చేసే పాప పుణ్యాలను బట్టే స్వర్గ నరకానికి వెళతారని మనకు గరుడ పురాణంలో రాసి ఉంది. అసలు గరుడ పురాణం అంటే ఏంటి? గరుడ పురాణం మనిషిని సన్మార్గంలో నడిపించడానికి మన పెద్దలు రాసిన ఒక మహత్తరమైన గ్రంథం. గరుడ పురాణాన్ని వేదవ్యాసుడు రచించాడు. విష్ణుమూర్తి వాహనమైన గరుత్మంతునికి ఒకసారి మరణం తర్వాత జీవుడు ఎక్కడికి వెళ్తాడు, ఆ జీవుడికి ఏ ఏ గతులు కలుగుతాయి తదితర సందేహాలు కలిగాయట. వాటన్నింటికి శ్రీ మహావిష్ణువే గరుడుకి సందేహ నివృత్తి చేశాడు సమాధానాలు చెప్పి. గరుడు కోసం చెప్పింది కాబట్టే దానికి గరుడ పురాణం అని పేరు వచ్చింది. ఇందులో వ్యక్తులు చేసిన పాపాలకు గాను నరకంలో విధించే శిక్షలు ఉంటాయి. ఇందులో సుమారు 28 శిక్షలు గరుడ పురాణంలో ఉన్నాయి. తల్లిదండ్రులను గురువులను చూడని వారికి, బ్రహ్మహత్య, శిశుహత్య, గోహత్య, స్త్రీ హత్య చేసేవారికి కూడా ఇందులో శిక్షలు ఉంటాయి. అసలు ఎవరు ఎలాంటి పాపం చేస్తే వారికి ఎలాంటి శిక్షలు పడతాయో ఇప్పుడు తెలుసుకుందాం. మద్యం సేవించే వారికి నరకంలో శిక్ష ఉంటుంది. వారి చేత ద్రవ రూపంలో ఉన్న ఇనుమును తాగిస్తారు. ఆడ మగ ఎవరైనా ఒకరిని ఇంకొకరిని లైంగికంగా వేధించిన, అత్యాచారం చేసిన నరకంలో వారి జననావయవాలను కత్తిరిస్తారు. జంతువులను చంపేవారికి జంతువులు నరికినట్టే ముక్కలు ముక్కలుగా నరికి పోగులు పెడతారట. తమ సంతోషం కోసం జంతువులను హింసిస్తూ వేడుక చూసేవారికి, వాటిని చంపేవారికి నరకంలో సలసలా కాగే నూనెలో వేయిస్తారు. పెద్దలకు గౌరవం ఇవ్వని వారికి, వారిని నిర్లక్ష్యం చేసేవారికి కూడా శిక్ష ఉంది. వారిని బాగా వేడిగా ఉండే ప్రదేశంలో పెడతారు. ఇతరులకు సహాయం చేయని వారికి కూడా శిక్ష ఉంది. వారిని ఎత్తైన లోయల నుండి తోసేస్తారు. అక్కడ ప్రమాదకరమైన పాములు, తేళ్ళు వంటి విషపురుగులతో కుట్టిస్తారు. ఆ తర్వాత క్రూర జంతువులతో హింసిస్తారు. ప్రజలను సరిగా పాలించకుండా, వారి సమస్యలను తీర్చకుండా నిర్లక్ష్యం చేసేవారికి నరకంలో దారుణమైన శిక్షలు ఉంటాయి. వారి శరీరాలను పిప్పి చేస్తారు, దారుణంగా కొడతారు. ప్రజల ధనం, వస్తువులను దోపిడీ చేసేవారికి నరకంలో యమభటులు తాళ్లతో దారుణంగా కట్టి రక్తం వచ్చే వరకు కొడుతూనే ఉంటారు. అధికార దుర్వినియోగానికి పాల్పడేవారికి, తప్పుడు పనులు చేసేవారికి నరకంలో శిక్ష ఉంటుంది. వారిని మానవుని వ్యర్థాలతో కూడిన నదిలో పారేస్తారు. అందులో మానవుని మలం, మూత్రం ఉంటుంది. వాటిని తాగుతూ శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. ఇంకా అనేకమైన శిక్షలు నరకంలో ఉంటాయని గరుడ పురాణం చెబుతుంది. వీటన్నింటినీ నమ్మే వాళ్ళు ఉన్నారు, పుక్కిట పురాణాలని కొట్టి పారేసే వాళ్ళు ఉన్నారు. మనం నమ్ముదాం. నమ్మడం వలన శిక్షలకు భయపడి పాపాలు చేసేవారు ఆలోచిస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్. భారత్ మాతాకి జై.